అసదుద్దీన్ ఓవైసీ వస్తూ ఉన్నారు. మీడియా కూడా అలర్ట్ అయింది, పోలీస్ కూడా అలర్ట్ అయి ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కోసం ప్రస్తుతం మీడియా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అసద్ ఏది మాట్లాడినా జాతీయ వ్యాప్తంగా తీవ్ర సెన్సేషన్లు అవుతా ఉంది కాబట్టి అసద్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అసద్ ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉన్నారు. జీ తెలుగు, జీ న్యూస్ స్క్రీన్ పైన అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సమేతంగా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రస్తుతం పొట్టేపల్లి సెయింట్ ఫయాజ్ హై స్కూల్కి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అసదుద్దీన్ ఓవైసీ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయడానికి చేరుకున్నారు. మరికొన్ని క్షణాల్లో సెయింట్ ఫయాజ్ హై స్కూల్లోకి వెళ్ళి కుటుంబ సభ్యుల సమేతంగా ఓటు వేసి తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కొంత లేట్ అయినా అసదుద్దీన్ ఓవైసీ 8 లోపే ఇక్కడికి చేరుకొని ఫ్యామిలీ సమేతంగా అందరు కూడా కలిసి పోలింగ్ స్టేషన్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లోకి అసదుద్దీన్ ఓవైసీ వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అసదుద్దీన్ లోపలికి వెళ్ళిన తర్వాత గేట్లన్నీ కూడా ఇక్కడ లాక్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతను ఓటింగ్ ప్రాసెస్ ముగిసేంత వరకు కూడా పోలీసులు ఈ చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అతని వెంట సిఆర్పీఎఫ్, సెంట్రల్ ఫోర్స్ సహా సెక్యూరిటీ నడుమ అసదుద్దీన్ ఓవైసీ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. స్క్రీన్ పైన కనబడతా ఉంది అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు. ప్రస్తుతం పోలీస్ ఫోర్స్ అంతా కూడా అప్రమత్తమైంది. పోలీస్ ఫోర్స్ అంతా కూడా డిప్లాయ్ అయ్యి అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రైట్, రావాల్సినటువంటి వ్యక్తి వచ్చాడు. రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఓటు వినియోగం ప్రాసెస్ ఎలా ఉంటుంది, కుటుంబ సమేతంగా వస్తాడా, సింగిల్గా వస్తాడా, ఓటు హక్కు వినియోగ టైం తర్వాత అసదుద్దీన్ దేశ రాజకీయాలపైన ఏం మాట్లాడుతూ ప్రస్తుతం తన అపోనెంట్ స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నటువంటి మాధవీలత పైన ఏం మాట్లాడతాడు అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. అది మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన ప్రతినిధి రెహనా కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఓల్డ్ సిటీ ఈ వైపు ఏదైతే శాస్త్రీపురం అసదుద్దీన్ ఓవైసీ ఇంటి నుంచి కూడా మొదలుకొని ఈ పోలింగ్ స్టేషన్ వరకు కూడా ఏ రకంగా ఉంది ఇక్కడ ప్రాసెస్ అనే దానిపై కూడా రెహనాతో కూడా మాట్లాడిద్దాం. ఓవైసీ ఇప్పుడే చూశారు మీరు, అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ వచ్చారు. ఫ్యామిలీతో కలిసి వచ్చారు. దేశ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడతాడు. తన అపోనెంట్ మాధవీలత చాలా స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ ఉంది. అసదుద్దీన్ రావడం జరిగింది. ఓటు తర్వాత తను ఏ విషయాలపైన మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటుంది? అంటే జనరల్గా మాధవీలత నేను చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాను అని చెప్పి ప్రచారంలో ప్రతిసారి చెప్పడం జరిగింది. అయితే అసదుద్దీన్ ఎక్కడ కూడా ఆమె పేరు కూడా మెన్షన్ చేయలేదు ప్రచారాల్లో. జస్ట్ ఆయన ప్రచారం చేసుకున్నారు అంతే. అసలు నాకు ఎవరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వట్లేదు, అసలు మాధవీలత పేరు కూడా మెన్షన్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ 40 ఏళ్ళ నుంచి అదే పార్టీ గెలుస్తుంది కాబట్టి ఒక పార్టీ చీఫ్గా ఆబ్వియస్లీ ఆ కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో మనం ఇప్పుడు కూడా చూసాం ఆయన ఎంతో గంభీరంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. సో ఇక ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో వస్తారు ఏంటి అని మనం ఇప్పటివరకు ఈవెన్ నేషనల్ మీడియా మొత్తం ఇక్కడే ఉంది, మనం చూసాం. లోకల్ మీడియా కన్నా కూడా నేషనల్ మీడియా అంటే ఓవరాల్ ఇండియా ఎదురు చూస్తుంది. ఈ సీట్ అంత ఉత్కంఠ రేపుతోంది ఇక్కడ మనం చూస్తే కనుక ఈవెన్ సెక్యూరిటీ వైజ్ మీరు చెప్పినట్టు 100 మీటర్స్ వరకు కూడా ఎవరిని అలో చేయట్లేదు. కంపల్సరీ ఈవెన్ మీడియాకి కూడా కలెక్టర్ ఇచ్చిన కార్డు ఉంటే తప్ప దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు. సో మనం చూడొచ్చు ఇక్కడ కలెక్టర్ ఇచ్చిన కార్డు, ఈ కార్డు ఉంటే తప్ప ఈవెన్ మీడియా పర్సన్స్ కూడా అలో చేయట్లేదు. రిపోర్టర్స్, కెమెరామ్యాన్స్ ఎవరిని అలో చేయట్లేదు. 100 మీటర్స్ వరకు కూడా ఎవరిని, అందుకే ఇక్కడ అంతా మనం చూడొచ్చు మొత్తం ఖాళీగా ఉంది. ఎవరిని జస్ట్ వెహికల్స్ ఆపట్లేదు అండ్ ట్రెస్ పాసర్స్ అంతే, జస్ట్ అటు ఇటు వెళ్లే వాళ్ళని తప్ప ఎవ్వరూ ఈ ఏరియాలో అలౌ చేయట్లేదు. అండ్ చాలా పగడ్బందీ ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మనం చూడొచ్చు పోలీసుల పహారా, ఈవెన్ లోపలికి వెళ్ళిన తర్వాత గేట్స్ కూడా వేసేసారు. మీడియాను కూడా స్కూల్ లోపలికి పోలింగ్ స్టేషన్ దగ్గర అలౌ చేయట్లేదు. ఏదైనా సరే బయట నుంచే తీసుకోమని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెయింట్ ఫయాజ్ హై స్కూల్లో అసదుద్దీన్ ఓవైసీ సిట్టింగ్ ఎంపీ మరి కొద్దిసేపట్లో ఓటు హక్కు వినియోగించుకుని ఆయన బయటికి రాబోతున్నారు. మరి చూడాలి ఆయన వచ్చాక ఏమైనా మీడియాతో మాట్లాడతారా లేకపోతే ఏంటి అన్నది మనం చూడొచ్చు విజువల్స్లో. ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది, ఎందుకంటే ఎక్కువ మంది రాలేదు ఓటు వేయడానికి. సో ఆబ్వియస్లీ చాలా తొందరగానే అయిపోయింది. జస్ట్ వచ్చి ఒక్క 5 నిమిషాలు కూడా కాలేదు
ఓటు హక్కు వినియోగించుకున్నట్టున్నారు. సో మనం చూడొచ్చు లోపల నుంచి ఆయన బయటకు వస్తున్నారు. పోలీసులు అయితే లోపలికి అసలు అలౌ చేయనివ్వట్లేదు, పోలింగ్ స్టేషన్ లోపలికి. మీడియా మీద కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కార్డు ఉంటే తప్ప లోపలికి అలౌ చేయనివ్వట్లేదు. నేషనల్ మీడియా మొత్తం ఇక్కడే ఉంది, వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. సో చూడొచ్చు బయటకు వస్తున్నారు, ఆల్రెడీ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు, బయటకు వస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. సో మాట్లాడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓవరాల్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. 5 minutesలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్లో లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ ఫ్లో, మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుందేమో. సో చూద్దాం ఆయన మాట్లాడుతున్నారేమో ఒక్కసారి. సో ఆయన మాట్లాడకుండానే జస్ట్ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్తారా? ఓకే. అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులని మొదట పంపించిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ मेरी तमाम पूरे वोटर से इलेक्टोरेट से मेरी दरमंदाना अपील है, उनसे गुजारिश है, अर्नेस्ट रिक्वेस्ट है कि वो प्लीज निकलकर अपने वोट का इस्तेमाल करिए और अपनी पसंद और नापसंद का इजहार करिए. ये इलेक्शन हमारे वतन अजीज का सबसे अहम पार्लियामेंट्री इलेक्शन है. तो उम्मीद करता हूं कि आप सब लोग अपने वोट का इस्तेमाल करेंगे, वतन अजीज को बचाएंगे, मजबूत रखेंगे, लोकतंत्र को मजबूत रखेंगे, जमहूरियत को मजबूत करेंगे. और अगर हमको भरोसा है जमहूरियत में तो सबसे ज्यादा उसका बेहतरीन सबूत ये देना है कि आप निकलकर अपने वोट का इस्तेमाल करिए. हम उम्मीद करते हैं कि इंशाअल्लाह सब लोग निकलकर अपने वोट का इस्तेमाल करेंगे. और आप देख रहे हैं कि कल से भी खुदा की कुदरत बोलिए कि मौसम भी थोड़ा गर्मी में कमी आई है. तो अब तो आपको निकलकर सबको अपने वोट का इस्तेमाल पूरे तेलंगाना में, हैदराबाद में, आंध्रा में. So how do you think the election's been going so far? Every election cannot be the same as what it was 5 years ago. The challenges are different, the issues are different, and of course this is a very important historical parliamentary election in our country. And the issues are not what they were in 2019. It is completely different issues, completely different objective, and people also have a different understanding and what they want for this country as compared to 2019. Would you say this is a tough fight for you? 1984 से MIM के पास ये सीट है. Do you think that this is going to be a tough fight for you? You said everything has changed. देखिए, इलेक्शन जो होता है ना, चाहे किसी से भी मुकाबला हो आपका, उसको सीरियसली आपको लेना पड़ता है. हम टेक एवरी इलेक्शन सीरियसली, वेदर इट्स अ म्युनिसिपल इलेक्शन, पंचायत इलेक्शन, जिला परिषद, असेंबली, पार्लियामेंट. Election is election. You know, you don't have this comfort of even blinking. So you'll have to take your every opponent, whether it is X, Y, Z, whatever it is, and then work hard, which we have done and which has always helped us in winning these seats. And hopefully around this time also, I'm sure that with the blessings of people and faith in Almighty Allah, we will be successful and will win with the same majority. Any message for Prime Minister Modi? Sir, as they're going to remove 4% quota, that's their main focus here in Hyderabad. Any message for the BJP and Prime Minister? The message would be, people who do not agree with the BJP's ideology, people who do not agree with the venomous statements that the Prime Minister has given about one particular minority community and non-performance of his government. And please understand that, please understand one important thing. What Mr. Modi had done with Agniveer, he is now going to go ahead and do it if he comes back in power with BSF, with CRPF,
with Railway Protection Force and SSB. 4 years of service, you are out. Because if he has done this for the army, he will definitely do it for CRPF, SSB, BSF, and all paramilitary forces, and along with RPF. So this people must understand. It has not come out. It will come out very soon. सर मुद्दा क्या है, किन मुद्दों पर लोगों को निकलकर वोट करना चाहिए? काफी हमने देखा, काफी आरोप प्रत्यारोप लगते रहे, काफी कमनल भी हुआ। नहीं, सबसे अहम बात यह है कि अगर आपको भारत की जमहूरियत में, लोकतंत्र में भरोसा है और आप भारत से मोहब्बत करते हैं और आप भारत को ताकतवर रूप में देखना चाहते हैं, आप भारत को ऐसा मुल्क देखना चाहते हैं जहां पर गरीबों की, मजलूमों की आवाज सुनी जाए और गरीबों की से इंसाफ हो, नौजवानों को रोजगार मिले, आप सब लोग, आपके दिलों में एक सेफ्टी का एहसास पैदा हो जाए, तो अपने वोट का इस्तेमाल करिए। 4% मुस्लिम रिजर्वेशन का मुद्दा था सर, शायद 4% मुस्लिम। I am the face of Indian nationalism. Sir, Muslim national issues you're seeking vote for today. No, I've already said it, but I don't want to get into this trap of appealing for vote on the day of polling when the campaigning. What are your 5 national issues, sir? No, there are many issues. See, what I feel the people of India should understand, especially the youth, the Narendra Modi government has done what they have done with the Indian Army recruitment with Agniveer. They will definitely, if Mr. Modi comes back in power, he will replicate the same scheme for CRPF, SSB, Railway Protection Force, BSF. Because if that is done for the army, which goes and stands at the borders and protect the country and us and the Indian citizens, he will definitely do this, because 4 year service, you are out. So the same argument will be given. Secret So alliance. see, if this can be done for the army, why won't this government do it, which we don't want? Now, can you imagine at the age of 22, 23, the youth is unemployed after having done 4 years. But they get benefits after 4 years. What benefit? There is no benefit. There is no pension, no medical, no education. Nothing is there. So this is what I'm appealing to the youth of India. Please understand this. अब उसको हिंदी में बोल देता हूँ कि मैं ये बताना चाह रहा हूँ इस मुल्क के युवाओं को, जो इस देश की आबादी का 50% हिस्सा है, जो हमारे देश का मुस्तकबिल है और जिनके कंधों पर इस देश को चलाने की जिम्मेदारी आएगी। मोदी सरकार ने जब अग्निवीर की स्कीम आर्मी में ला ली और 4 साल के बाद आपको निकल जाना पड़ता है, तो वैसा ही ये करेंगे सीआरपीएफ में, बीएसएफ में, आरपीएफ में, एसएसबी में। तो ये आपको समझने की जरूरत है और वही आर्गुमेंट देंगे। आपके हाथ में 20 लाख आ जाएंगे, आप वो कर लीजिए। तो ये बहुत बड़ा मुद्दा है। रेलवेज में भी करेंगे, नहीं करेंगे, और आरपीएफ में तो करेंगे। So what's your take on the India Bloc Alliance? I am not part of it, so I cannot comment on it. सर 75 साल प्रधानमंत्री का 75 साल के रिटायरमेंट की बात कर रहे हैं। 75 साल की उम्र में प्रधानमंत्री नरेंद्र मोदी को रिटायर किया जाएगा, उनकी जगह पर अमित शाह प्रधानमंत्री बनेंगे, आम आदमी पार्टी का आरोप है। इसके ऊपर आप कुछ रिएक्ट करना चाहेंगे? नहीं मालूम मैं कैसा रिएक्ट करूंगा उस पर, वो तो एक पार्टी का है। बट जब उनकी पार्टी ने खुद ये कहा था कि मार्गदर्शक मंडल में चले जाएंगे, अब नहीं मालूम नरेंद्र मोदी जीतेंगे या नहीं जीतेंगे। जीतेंगे या नहीं जीतने पर भी वो मार्गदर्शक मंडल में जाएंगे नहीं जाएंगे नहीं मालूम। तो ये तो उन्होंने तो अपने पार्टी के लीडर्स को किया है, बट ये उनकी पार्टी का फैसला है, मैं उस पर तबसरा नहीं कर सकता। 400 पार का नारा है सर, 400 पार का। मोटे को पतले को वोट करो, क्या इशारा है? क्या ये सीक्रेट
आपके साथ जो कांग्रेस के साथ साझेदारी हो रही है, क्या हो रहा है? आपके नहीं, आप लोग आप देखिए, ये कोई क्या बोलना चाहिए कि इस तरह का रिमार्क नहीं है ये। नहीं, आप नहीं, सुन तो लीजिए, हम ये कह रहे हैं कि मोटे को वोट दीजिए, दुबले को वोट दीजिए। हम ये कह रहे हैं कि जिसके बाल सफेद है उनको वोट दीजिए। इसमें बुरी बात क्या है? बीजेपी वाले इतने नाराज क्यों हो गए उस पर? नहीं, बीजेपी वाले तो क्या बोलते हैं, ट्रॉल करना शुरू कर दिए। ओ इसी वैसा, अरे भाई सब चीज है ना भाई। आप अपने लीडर को बोलते 56 इंच का, हम बोल रहे मोटा है, मोटे को कामयाब करो। हम बोल रहे दुबले को कामयाब करो, जिसके बाल सफेद है उनको कामयाब करो। तो इसमें बुरी बात 400 पार का नारा अभी भी आपको लगता है सर पॉसिबल है? 400 पार, देखिए 400 पार का जो नारा मोदी ने दिया, भारत के दलित और जो संविधान से मोहब्बत करते हुए समझ गए कि ये 400 पार का मतलब ये है कि बाबा साहब अम्बेडकर का संविधान गया, आरक्षण गया, या बेसिक स्ट्रक्चर चला जाएगा, आर्टिकल 29-30 गायब। तो ये मैसेज जा चुका है। Still, Modi is considered the most popular leader in multiple surveys in the country. Well, सर तेलंगाना में चुनाव खत्म हो गए हैं, आप अलग अलग राज्यों में खत्म कहाँ हुए? अरे तेलंगाना में कहाँ खत्म हुए भाई, क्या बोल रहे? 6 बजे तक वोट डालना है आप लोगों को। चुनाव प्रचार के लिए अलग अलग राज्यों में जाएंगे। 6 PM तो 6 बजे तक जाइए भाई, वोट डालिए। ऐसा कैसा होगा? वोट आप प्रचार करने अलग अलग राज्यों में भी जाएंगे आप? हाँ जाएंगे। किन किन राज्यों में आपकी नजर है? No. I have never celebrated my birthday. Is it your birthday today? No. I have never celebrated my birthday. Alhamdulillah, I'm happy that Allah Subhanahu wa Taala and my mother gave birth to me, and I was born to these two. My parents, my late father, my mother, I'm extremely grateful to them. Whatever I am in this world is because of their blessings, because of their There's teaching. a poster that says gift a vote to OEC on his birthday No, today. not at all. You have to vote not for an individual. See, the whole understanding of you and the message of anyone going on to vote is forget about individuals. Forget about all this cult following. The country is bigger than any individual. Don't vote for an individual. Vote for the country. Vote for a party. How are you celebrating your birthday today? No, I don't. No, Nabila. No, understand. I've never celebrated my birthday. Okay. I've never done Special day today, though. No, nothing. No, Smita. Normal day. What is that? It's a special day because it is a day of democracy. It is a day of people to come out and show their like and dislike in the form of voting. In that way, it is very special. आसिफ जी, आज तेलंगाना के चुनाव के दिन कितना अहम हो जाता है जब हम देखते हैं कि दो बड़ी पार्टियां देश की, उनके बीच में टक्कर दिख रही है। रीजनल पार्टी बीआरएस कहीं ना कहीं पीछे हो गया है, आप सिर्फ एक ही जगह से लड़ रहे हैं। कैसे इसको कैसे समझे आप एक तो हम लड़े हैं, मगर हर एक की जबान हमारे पे इस्तेमाल हो रही है, हर एक की दांत में हम आ चुके हैं। तो एक लड़ जरूर रहे, मगर जो भी आ रहा है हमको ही बोल रहा है ना। रीजनल पार्टी नहीं, अब नहीं, देखिए मैडम, अब आप उसमें मत लिख जाइए। मैं उस पर दफ्तर नहीं करने वाला हूँ। आप कहाँ ले जा रहे हो मुझे मालूम। What's your response to people who say there's no alternative to Modi? No. See, that is what I'm saying. This country had given opportunity to Pandit Nehru. After Nehru, the country progressed. Then you had Lal Bahadur Shastri. Then you had Indira Gandhi. The country said who? The country progressed. So this country is bigger than all the politicians. Politicians will come and serve this country. They will leave this world. But this country will remain, and will have to, when it remains, it has to remain as a strong country. So if anyone is saying that X individual, Modi is the country. No, Modi is not the country. Indira Gandhi was not the country. Nehru was not the country. This country had given them the opportunity to serve the people of India. That in itself is a huge honor. So it is wrong to claim, OIC is bigger than this or X. No, we are not. We are all servants of this country, servants of the people. We are serving to ensure that democracy gets strengthened more. इस बार जो है, क्या कह सकते हैं कि ये चुनाव आपके लिए काफी महत्वपूर्ण और मेहनत वाला भी रहा, क्योंकि ऑपोजिशन स्ट्रांग दिख रहा है। अरे हर इलेक्शन में मेहनत करना पड़ता है, लेकिन ये बार ज्यादा नहीं, ये बार से क्या मतलब? ये बार देखिए, मैं 94 का जब इलेक्शन लड़ा था
उस वक्त मेरी सेकंड लार्जेस्ट कॉन्स्टिट्यूंसी थी उस वक्त के आंध्र प्रदेश में, और